ఉన్నారు అందరూ? నేను అభిషేక్ అయితే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి నాతో. ఇదైతే గణేష్ చతుర్థి డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ అయినా కానీ కంప్లీట్ వ్లాగ్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్లో వచ్చేసి మనం మన ఇంట్లో అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, సో ముగ్గురు అమ్మాయిలు వినాయక చవితి చేసుకున్నాం అన్నమాట. సో ముగ్గురు తెలుగు వాళ్ళే. సో ఫస్ట్ మన ఇంట్లో ఈవినింగ్ ఆరతి. నేను మార్నింగ్ పూజ అయితే మొత్తం రికార్డ్ చేయలేకపోయాను, బికాజ్ అన్నీ చదువుకుంటూ లేట్ అయిపోయిందనమాట. సో పొద్దున్న అందుకని ఈవినింగ్ ఆరతి రికార్డ్ చేశాను మన ఇంట్లో. సో మన ఇంట్లో ఆరతి అన్నీ పాడేసిన తర్వాత నాకు ఆరతి సాంగ్ కంప్లీట్గా రాదు. సో నా ఫ్రెండ్ ఆ అమ్మాయి మరాఠీ అనమాట. సో తనకి కంప్లీట్ లిరికల్గా కూడా మొత్తం వచ్చు. సో అందుకనే యూట్యూబ్ అవి ఎందుకు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే అని చెప్పి తనే పాడిందనమాట. సుఖకర్త దుఃఖహర్త వాతా విఘ్నాచి పూర్వీ పూర్వీ ప్రేమ సుపాదయాచి సర్వాంగీ సుందర ఉపసేందురాచి సంచీవకే మాయ ముక్తాపరాంచి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి హో శ్రీ మంగళమూర్తి దర్శన్ మాత్రే మన స్మరణే మాత్రే మన కామనా పూర్తి జయ దేవ జయ దేవ రత్నోఖచిత ఫరాతుద గౌరీ కుమరా చందనాచి నోటి కుంకుమ కేసరా శ్రీరే జరితం కుత శోభా శోభరా కుంజుంటి నూపురే కరణి సాగర్యా జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి హో శ్రీ మంగళమూర్తి దర్శన్ మాత్రే మన స్మరణే మాత్రే మన కామనా పూర్తి జయ దేవ జయ దేవ బోధర్ పీతాంబర్ పండర్ వందనా सरचोंड वक्र तुंड त्रिनयना दास्रामाता वाक्पाहे सदन संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगलमूर्ति हो श्री मंगलमूर्ति दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ति जय देव हलिंग लोटांगण नंदीन शरण दयान पाहिन रूप तुझे प्रेमे अलिंगिन अनन्य पूजिन भवे ओवारिन मणे नमः त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या गुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मतेन्द्रियेष्मा पितात्मनां प्रकृतिस्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणायति समर्पयामि अचितं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे. गणपती बाप्पा मोरया, मंगल मूर्ती मोरया, गणपती बाप्पा मोरया, मंगल मूर्ती मोरया.
నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అది ఇప్పటిదాకా మీరు చూడకుండా ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, అది వెళ్ళి చూడండి. సో ఆరతి అయిపోయిన తర్వాతని ఒక ఇష్యూ అయిందనమాట ఇంట్లో. స్మోక్ డిటెక్టర్లో స్మోక్ డిటెక్ట్ అయ్యింది, అది ఇది అయిపోయింది. సో మన ఇంట్లో ఆరతి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆరతి కోసం అని చెప్పి. సో వాళ్ళ ఇంట్లో కూడా ఆరతి అయిపోయాక ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అది నైట్. సో ఇంకొక అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈసారి చాలా బాగా జరిగింది. తను ఎందుకంటే రీసెంట్గానే జస్ట్ ఒక 2 days ముందే అనుకుంటా తను ఇండియా నుండి వచ్చింది కెనడాకి. అందుకనే కొత్త ఇల్లు అన్నీ తీసుకున్నారు కాబట్టి తను కూడా స్వామిని పెట్టుకుని పూజ చేసిందనమాట. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం కంప్లీట్ అన్ని వంటలు చేశారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ పులిహోర, ఏమంటారు బెల్లం అన్నం, పాయసం, ఇంకా పప్పు, ఆ పప్పు కూడా ముద్దపప్పు. అబ్బా అసలు అంత టేస్టీగా ఉండింది నిజంగా. నా డే అయితే చాలా 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 వెల్ ఎండెడ్ డే గణేష్ చతుర్థి ఈసారి మాత్రం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అభిషేక్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ, తను హిందీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మాట్లాడడానికి. సో మొత్తం అందరూ హిందీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ వైఫ్స్ అందరు నాకు పరిచయం అయ్యారు. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక హిందీ కమ్యూనిటీ నాకు తెలుసు. ఇండియన్ ఒరిజిన్ కదా, నేనైతే బ్రహ్మాండంగా రాపించుకుంటాను కాదు. అంటే కొంతమంది ఫీల్ అవుతారని పెట్టాను. అవునా? ఫీల్ అవుతారా? చాలా మంది హల్దీ కొంతమంది పడదు ఇన్ఫెక్షన్ అని. దాని తర్వాత లైక్ ఇట్ చాలా మంది పెట్టుకోరు ఇవాళ రేపు దిష్టి. అవును, కొంతమంది ఏంటంటే ఇంకా నియమం కాబట్టి బొట్టలేలకు ఒక చుక్క పెట్టించుకొని పక్కన పెడతారు. జస్ట్ వన్ టచ్, జస్ట్ టచ్. సూత్రం ఉందా? హలో, పసుపు తాడికి రాసుకో. పసుపు తాడికి పసుపు రాసుకో. కుంకుమ శ్వేత.com. మంగళసూత్రం కదా, మనకి ఇట్లా మన హస్బెండ్స్ ఇట్లా సూత్రాలు వేసి కొక్కేం లేస్తారు జీవితంతో వాళ్ళు వద్దులేమ్మా, కౌంటర్ వస్తుంది అక్కడి నుంచి. ఏమొచ్చినా పర్వాలేదు. అది కరెక్ట్. తిరిగితే బాగుండు. అవును, అది కరెక్ట్. వాళ్ళ ఫీలింగ్ అది. అంతే, వాళ్ళేదో మేమేదో అయిపోతున్నాం. వెరీ నైస్, గుడ్ గర్ల్.
పుచ్చుకుంటున్నామా అంటే రాను రాను మర్చిపోయి ఏదైనా వాయనం ఇస్తినమ్మ వాయనం మీన్స్ ఇస్తినమ్మ వాయనం మీన్స్ ఐ గివ్ యూ దిస్. నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో బట్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడే రీచ్ అయ్యారు మూస్జాకి. బికాజ్ మూస్జా అనేది ఒక మంచి ప్లేస్ అనమాట ఇక్కడ. సో కొంచెం పిఆర్స్ కోసం అయినా వర్క్ పర్మిట్స్కైనా ఎక్కువ మిగతా ప్లేసెస్ లాగా రిస్క్ ఉండదు, ఫాస్ట్గా అయిపోతాయి ప్రాసెసెస్. సో అందుకని చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడికి రావడం అయింది, అలాగా నాకు చాలామంది పరిచయం అయ్యారు. బట్ ఈసారి మాత్రం నిజంగా చాలా బాగా జరిగింది. ఫెల్ట్ సో హ్యాపీ. సో నాకు పొద్దున పూజ చేసుకునే టైంకి కూడా అభిషేక్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారనమాట ఇంటికి. సో ఆ టైంకి పూజ టైంకి రావటం, ప్రసాదం తీసుకోవడం నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ వ్లాగ్లో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు బికాజ్ ఇట్ ఈస్ వెరీ లెంతీ వీడియో. మీరు కంప్లీట్ వీడియో చూసేయండి. दर्शन मात्रे मानस करणे मात्रे मन कामना पूर्ति. जय देव नवखचितः राजु गौरी कुमरा चंदनाची ओटी कुंकुम केशरा हिरे जडित मुकुट शोभतो भरा रुंझुटी नूपुरे चरणी घागरिया. जय देव जय मंगल. प्रेमे अलिंगिन अनन्य पूजिन भावे ओवाणिन मणे नमः. त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या गुरुनं त्वमेव सर्वं मम देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्धात्मना वा प्रकृते स्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणाय समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे. श्रीधरं माधवं गोपिका वल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. गणपति बप्पा मोरया. मंगल मूर्ति मोरया. जय बोलो गणेश महाराज की जय. సో నైట్ అయితే కంప్లీట్ ఉన్న మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ని ఇన్వైట్ చేసింది ఇంటికి. సో అందరు తెలుగు వాళ్ళని కలిసేసరికి మళ్ళీ తెలుగు మాట్లాడడం బాగా అనిపించింది అనమాట. నాకేం ఇష్యూ లేదు, ఎందుకంటే నాకు ఉన్న వాళ్ళల్లో అందరూ మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్తో నేను కనెక్టెడ్గానే ఉన్నాను. సో నాకు అంత అనిపించదు, అండ్ ఇంట్లో కూడా మనం కంప్లీట్ తెలుగే కదా, సో ఏం అనిపించదు. బట్ ఇంకొంతమందికి ఎక్కువ కనెక్టివిటీ లేని వాళ్ళకి చాలా రిలీఫ్ ఉన్నిందనమాట ఆ రోజు అందరం కలిసి అలా మీటప్. అండ్
లాస్ట్లో మొత్తం తెలుగు గ్రూప్ ఎవరైతే ఉన్నామో వాళ్ళ ఫోటో కూడా ఒకటి మేబీ థంబ్నెయిల్లో కూడా మీరు చూసే వీడియోలోకి వచ్చుంటారు. వీడియో కానీ నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.